వరంగల్ జిల్లాలో ట్రాన్స్జెండర్స్ మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. వరంగల్లో వరదలపై ఇద్దరి మధ్య వివాదం. బీఎస్పీ నేత పుష్పిత లయ, ట్రాన్స్జెండర్ మహిళా విభాగం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు లైలా వివాదం చెలరేగింది. ఇక పుష్పిత లయ అనే తమతో కలిసి జోగినిగా బతకడం లేదని, ఆమె కుటుంబంతో బతుకుతుందని తెలిపారు. ఇక ట్రాన్స్జెండర్ గా చెలామణి అవుతూ రాజకీయాలు చేయడం మానుకోవాలని పుష్పిత లయకు సూచించారు. లేకపోతే చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అంతేకాదు మిగతా ట్రాన్స్జెండర్స్ కూడా పుష్పిత లయ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు. వాటిని వెంటనే వెనక్కి తీసుకుని ట్రాన్స్జెండర్స్ పై గౌరవం పెరిగేలా వ్యవహరించాలని కోరారు. మేయర్ గారు వచ్చి పరామర్శించి 15,000 సీఎం గారు వచ్చారు. సీఎం గారు వచ్చి చేతులు ఊపిపోతే మాకు న్యాయం కాదు. మా సమస్య ఏంది? ఈ భూ కబ్జాలు చేసిన వాళ్ళపైన చట్టరీత్యా చర్య తీసుకోవాలి. ఇందులో 5గురు హస్తం ఉంది. తూర్పు ఎమ్మెల్యే కావచ్చు, పరకాల ఎమ్మెల్యే కావచ్చు, నాయని రాజేందర్ రెడ్డి కావచ్చు, అలాగే కడియం ఎంపీ గారు కావచ్చు. మరి ఎమ్మెల్యేలకు చేత కావట్లేదా? పరిపాలన చేత కాకుండా చెప్పండి. ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలో మేము చోటిస్తాం. ట్రాన్స్జెండర్స్ గలం విప్పి బయటకు వచ్చి పని చేయడానికి సిద్ధపడితే మీరు మగవాళ్ళై ఉండి ఏం పని చేస్తున్నారు? ఎమ్మెల్యేల జనాలు ఎందుకు ఏలుకున్నారు మిమ్మల్ని? మేము వీళ్ళకి పంపిస్తున్నాం. మీకు పరిపాలన చేత కాకుంటే చెప్పండి. నమస్తే అండి, నా పేరు లైలా. నేను వరంగల్లో జీవిస్తున్నటువంటి ఒక ట్రాన్స్ మహిళను. నిన్న ఒక ట్రాన్స్జెండర్ వ్యక్తి అని పుష్పిత లయ ప్రెస్ మీట్ పెట్టి వరంగల్ జిల్లాలో గెలిచిన 4 ఎమ్మెల్యేలు, ఎంపీలకు చీరల గాజులు ఇస్తున్నానని ఒక ప్రెస్ మీట్ పెట్టినట్టు